పద మంగ వెళ్దాం. మంగ నిన్నే. ఏంటండి? వెళ్దాం పద. ఎక్కడికి? హాస్పిటల్కి వచ్చి ఎక్కడికంటావేంటి? డాక్టర్ గారు రమ్మంటున్నారు పద. తప్పదా అండి? ఏదో తప్పు చేసినట్టు తప్పదా అంటావేంటి? 2 minutesలో అయిపోతుంది పద రా. చంద్రిక, కాసేపట్లో బండారం బయటపడుతుంది కదా? అది మాత్రమే దొరికిపోతుందో లేక మనల్ని కూడా ఇరికిస్తుందో ఏమవుతుందోనని భయంగా ఉంది. ఇంట్లో పెళ్లికి వీధిలో కుక్కల హడావుడి అన్నట్టు మంగా మేడంని చెకప్ తీసుకెళ్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? నీకెందుకురా? మేము ఎలా ఉంటే నీకెందుకు? అది కాదండి, ఎలాగూ హాస్పిటల్కి వచ్చారు కదా, మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేయించుకుంటారేమోనని. మాకే ప్రాబ్లమ్స్ లేవురా, నువ్వే మాకు పెద్ద తలనొప్పిలా తయారయ్యావు. హలో మిసెస్ జే, ప్లీజ్ కమ్. తన పేరు అలివేలు మంగ తయారు, ముద్దుగా మంగ అని పిలుస్తాం. ఓ నైస్, కూర్చోండి. కూర్చో మంగ. ఇది డాక్టర్ తన ప్రాబ్లం. మనం చెప్పింది ఏది వినిపించుకోదు, తన పని తందే. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి. క్యారింగ్ అన్న కేరింగ్ తనకు అస్సలు లేదు. తల్లి కాబోతుంది, కేరింగ్ లేకుండా ఎలా ఉంటుంది జై? అసలు ప్రెగ్నెంట్ అన్న స్పృహ తనకు ఉంటే కదా వట్టి మనిషిలా తిరుగుతుంది. అన్ని పనులు తన భుజం మీద వేసుకుని తిరుగుతుంది. లోపల బేబీ ఏమవుతుందని నా టెన్షన్. యూ డోంట్ వరీ జై, టెస్ట్ చేసి మీ బేబీ ఎంత సేఫ్గా ఉందో నేను చెప్తాను. బాగా చెక్ చేయండి డాక్టర్. ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే చెప్పండి. తల్లిగా తనేం చేయాలో, ఫాదర్గా నేనేం చేయాలో మా ఇద్దరికి మంచి లెక్చర్ ఇచ్చినా పర్వాలేదు. ఓకే జై, ష్యూర్. చూడు, అదొద్దు ఇదొద్దు అని డాక్టర్ గారికి ఎదురు చెప్పకుండా చెకప్స్కి సపోర్ట్ చేయి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. జై ఫేస్ చూస్తుంటే ఫ్యాక్ట్ తెలిసిపోయినట్టుంది. జై పనిష్మెంట్ ఇవ్వకముందే సరెండర్ అవటం మంచిది. అల్లుడు, నాకేం పాపం తెలియదు, నేనేం చేయలేదు, మొత్తం మీ అత్తయ్య చేసింది అల్లుడు, నన్ను క్షమించు అల్లుడు. ఏమంటున్నావు మావయ్య? అత్తయ్య ఏం చేసింది? అదే అల్లుడు, అమ్మాయి లోపలికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు. అమ్మాయిని డాక్టర్ గారు ఇంకా మంగని చెక్ చేయలేదు మావయ్య. చెక్ చేయలేదా? అయ్యో, అనవసరంగా తొందరపడ్డాడే. ఏంటి మావయ్య టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నారు సార్. ఏంటని అడిగితే ఏమీ చెప్పట్లేదండి. ఏమైంది అత్తయ్య? మావయ్య ఏదేదో అంటున్నారు. ఏం లేదు జై, మీ మావయ్య తింగరతనం గురించి నీకు తెలిసిందేగా. ఎప్పుడేం బాగుతాడో ఎవరికి ఏం అర్థం కాదు. ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే మంచి సైకాట్రిస్ట్ చూపించుకో మావయ్య. అత్తయ్యని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఏంటి మీ ఉద్దేశం? అది దొరికిపోతే ఆ పాపంలో నన్ను ఇరికించేసి మీరు ఎస్కేప్ అయిపోదావనా? సారీ చంద్రిక, కంగారులో ఏదో వాగేశాను. కంగారొస్తే కామ్గా ఉండాలి గాని నోటికి తోస్తది కక్కేస్తావా? ఇది మనసులో పెట్టుకొని నిత్యలా నాపై అటాక్ ప్లాన్ చేయవు కదా. మిమ్మల్ని అటాక్ చేయడానికి మళ్ళీ ప్లాన్ కూడా వెయ్యాలా? అంటే నాపై ప్లాన్ చేయడానికి కూడా నేను పనికిరానా? మీరు దేనికి పనికిరారు, ఒక్క తినడానికి తప్ప. కుంభాలు కుంభాలు కడుపులో తోసేయడం కాదు, రహస్యాలను కూడా ఆ పొట్టలోనే పెట్టుకు చావండి. నన్ను చంపకండి, మీ కంగారు మీరును.
డాక్టర్, పేషెంట్ స్పృహలోకి వచ్చిందా? తన కళ్ళు తెరిస్తే ఎంక్వైరీ చేయాలి. తను కాన్షియస్లో లేదు, కండిషన్ క్రిటికల్గా ఉంది. త్వరగా స్పృహ తెప్పించండి డాక్టర్, మాకు వేరే కేసులున్నాయి. పేషెంట్ కాన్షియస్లో రావడం మా చేతుల్లో లేదు. తనకు ట్రీట్మెంట్ చేయాలా, మీ కేసు క్లోజ్ చేయడానికి హెల్ప్ చేయాలా? ఏంటయ్యా, దిక్కుమాల కేసులన్నీ మనకే తగులుతాయి. నైట్ నుండి నిద్ర, స్నానం, తిండి లేకుండా డ్యూటీ చేస్తున్నాం. బతుకుతారో చేస్తారో తెలియదు కానీ మనల్ని చంపుకొని తింటున్నారయ్యా. ఆ పేషెంట్ ఎవరు చారి? ఎవరో తెలియదు సార్. ఇందాక అంబులెన్స్లో హడావుడిగా తీసుకొచ్చారండి. నేను సరిగ్గా చూడలేదు సార్. పోలీసులు వచ్చారు అంటే ఏదైనా క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ కేసు అయి ఉంటుందండి. పేషెంట్ లేడీ అనుకుంటా చారి. ఎవరో పాపం, ఏ ప్రాబ్లం వచ్చిందో ఏంటో. ఒక చిన్న చెకప్కి ఎందుకు ఇంతసేపు థింక్ చేస్తున్నావు మంగగారు? మీరు మంగే కదా, పిలిస్తే పలకరే. లేవండి, అలా వచ్చి పడుకోండి, చెక్ చేస్తాను. పడుకోండి. మీరెంతసేపు చెక్ చేసినా మీ స్ట్రెత్కి బేబీ హార్ట్ బీట్ వినపడదు. ఎందుకంటే బేబీయే లేదు. వాట్? మీరు ప్రెగ్నెంట్ అని మీ హస్బెండ్ చెప్పారు. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. మరి బేబీ లేదు. బేబీ ఉందని, హెల్దీగా ఉందని మీరు మా వారికి చెప్పాలి. ఏమంటున్నారు మీరు? సింపుల్. నేను ప్రెగ్నెంట్ అని మా ఆయనతో అబద్ధం చెప్పమంటున్నాను. నో, ఒక డాక్టర్గా నేను అలా చేయకూడదు. మీరు డాక్టర్ మాత్రమే కాదు, ఈ హాస్పిటల్కి ఎండి అని కూడా నాకు తెలుసు. ఒక్క మంత్లో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో మీరు చెప్పే అబద్ధానికి అంత అమౌంట్ పే చేస్తాను. సారీ, డబ్బుల కోసం నేను ఆ పని చేయలేను. మరి దేనికోసం చేస్తావే? ప్రాణాల కోసం చేస్తావా? ఈ నైఫ్తో నువ్వు ఆపరేషన్ చేస్తావు కదా, నేను నిన్ను హత్య చేస్తాను. నన్ను చెక్ చేస్తూ యాక్సిడెంటల్గా ఈ నైఫ్ మీద పడ్డావని, గొంతులో గుచ్చుకుని పైకి పోయావని బయట అందరితో చెప్తాను. నీకే కాదు, మా హస్బెండ్ దగ్గర కూడా చాలా డబ్బులున్నాయి. కేసులు, కోర్టులు ఏవీ ఉండవు. నీ హాస్పిటల్లోనే నీ స్టాఫే నీ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసి మార్చరీలో పెడతారు.
డబ్బులు తీసుకొని అబద్ధం చెప్తావా లేక ఇప్పుడే ఇక్కడే చస్తావా? డిసైడ్ చేసుకో. ఏంటి డబ్బులా? డెత్తా? కల్పన 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 కల్పన! ఏంటి బామ్మగారు? జై మంగ ఇంటికి వచ్చారా? ఇంకా రాలేదండి. రాలేదా? ఏమైంది బామ్మగారు? ఏం లేదు, ఏం లేదు. ఆ అఖండ దీపం మీ వంశశాపానికి సంకేతం అమ్మా. మీ వంశశాపానికి సంకేతమైన ఈ అఖండ దీపం కూడా అదే చెబుతోంది. శాపం పోలేదు, నిత్య బతికే ఉంది. ప్రమాద రూపంలో మంగను బలి తీసుకోబోతోంది. మంగకి ఎలాంటి అపాయం జరగడానికి వీల్లేదు. మంగని కాపాడుకోవాలి. హలో జేజీ, ఎక్కడున్నావు జై? మంగని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను జేజీ. హాస్పిటల్లో ఉన్నారా? మంగకేమైంది? మంగకేం జరిగిందిరా? మంగకి ఎలా ఉంది? చెప్పరా, మంగ క్షేమంగానే ఉందా? మంగ సేఫ్ గానే ఉంది జేజీ. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? తను సేఫ్ గా ఉంది. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు? రెగ్యులర్ చెకప్స్ కోసం జేజీ. అంతేనా? మంగకి ఏం ప్రమాదం లేదు కదా? నిజం చెప్పరా? ప్రామిస్ జేజీ. అయినా నీకెందుకు అబద్ధం చెప్తాను? వెంటనే ఇద్దరు ఇంటికి వచ్చేయండి. వాట్ హ్యాపెన్ జేజీ? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? అది గుళ్ళో నాకు వెంటనే మిమ్మల్ని చూడాలని ఉంది జై. మంగని చూడాలని ఉంది. ఓకే జేజీ, చెకప్స్ అవ్వగానే వచ్చేస్తాం. బాయ్. జేజీ ఎందుకు టెన్షన్ పడుతుంది చారి? పెద్దవాళ్ళు కదా సార్. మేడం గారేమో కడుపుతో ఉన్నారు. వాళ్ళ జాగ్రత్త వాళ్ళది. డాక్టర్, పేషెంట్ కళ్ళు తెరిచిందా? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం రిపోర్ట్లో తెలిసింది. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది? చెప్పలేం. కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. బ్రతుకుతుందనే హోప్ తక్కువగానే ఉంది. చా, తన స్పృహలోకి వచ్చి ఎవరో ఏంటో చెప్పి చనిపోతే కేసు క్లోజ్ చేయొచ్చు. చెప్పకుండా పోతే ఎలా ఎంక్వైరీ చేస్తాం? పిచ్చి పిచ్చి పనులు చేయడం, కడుపు తెచ్చుకోవడం, పరువు పోయిందని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం, మా ప్రాణాలు తీయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, కడుపుతో ఉన్న ఆడపిల్ల గురించి బాధ్యత గల పోలీస్ అయి ఉండి అంత నీచంగా ఎలా మాట్లాడతారు మీరు? మా కష్టాలు మీకేం తెలుస్తాయి సార్? మీకు పని ఒత్తిడి ఉండొచ్చు, కానీ ఆ ప్రెజర్ని పబ్లిక్ పై రుద్దితే ఎలా? పోలీసులు చట్టాలు ఉన్నవి పబ్లిక్ కోసమని మర్చిపోకండి. పబ్లిక్ కట్టే పన్నుల నుంచే మీకు జీతాలు వస్తున్నాయి. పేషెంట్ మ్యారీడ్ ఉమెన్. తన మెల్లో తాళి ఉంది. విన్నారా ఇన్స్పెక్టర్? పెళ్లి చేసుకుని గర్భవతి అయినా
ఒక ఆడపిల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోండి. అయినా తను ఆత్మహత్య ప్రయత్నం చేసిందో లేక తనని ఎవరైనా చంపాలని ప్రయత్నం చేశారో తెలియకుండా మీరే ఒక డెసిషన్కి వస్తే ఎలా సార్? సారీ సార్, ఆ అమ్మాయికి స్పృహ రాగానే ఎంక్వైరీ చేస్తాం. ఏంటి సార్ అంత ఎమోషన్ అయ్యారు? తను ప్రెగ్నెంట్ అంటే చారి, తన కండిషన్ ఎలా ఉందో ఏంటో పాపం. తనకేమీ కాదు సార్. మీలాంటి వ్యక్తి తన గురించి ఆలోచిస్తున్నారు అంటే తను ఖచ్చితంగా సేఫ్ అండి. మంగ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎవరిని చూసినా కనెక్ట్ అవుతున్నాను చారి. అర్థమైంది సార్. మీరు చాలా గ్రేట్ సార్. డాక్టర్ డాక్టర్ ఒకసారి నేను ఆ పేషెంట్ని చూడొచ్చా? షూర్, రండి. థ్యాంక్ యూ. ఏంటి చంద్రిక, నిత్య ఫేస్ చూస్తుంటే కాన్ఫిడెంట్గా లేదు. డాక్టర్ ఏమో కన్ఫ్యూజ్ అవుతుంది. లోపల ఏం జరుగుతుందంటావు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను మీతో పాటు బయటే ఉన్నానుగా. ఏం జరిగినా సరే మనం ఎలాగోలా ఎస్కేప్ అవ్వాలి. పద. చెప్పండి డాక్టర్, చెకప్స్ పూర్తయ్యా? తన హెల్త్ ఎలా ఉంది? బేబీ ఎలా ఉంది? ఎనీ ప్రాబ్లం డాక్టర్? ఒక డాక్టర్గా నేను మీకు అబద్ధం చెప్పకూడదు జై. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎస్ డాక్టర్, నాకు నిజాలే కావాలి. ధైర్యంగా చెప్పండి. మీ వైఫ్కి చెకప్ చేశాను. తన హెల్త్ కంప్లీట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బేబీ విషయానికి వస్తే చెప్పండి డాక్టర్, బేబీ ఎలా ఉంది? తను తను